తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 4 రోజుల పర్యటన ప్రారంభమైంది. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడకి బయలుదేరారు. విమానాశ్రయం మెయిన్ గేట్ వద్ద జన సైనికులు గజమాలతో స్వాగతం పలికారు. రేపటి నుంచి కాకినాడ కేంద్రంగా అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో భాగంగా జన సైనికులతో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. పార్టీ పటిష్టత, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా జన సైనికులతో పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. మొత్తానికి రాజమండ్రి చేరుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ ఆయనకి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడ బయలుదేరి వెళ్లారు. మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, సునీల్, ఏదైతే కొద్దిసేపటి క్రితం రాజమండ్రికి పవన్ కళ్యాణ్ అయితే చేరుకున్నారో, అయితే కాకినాడ కేంద్రంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ సమీక్షలు అయితే 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ నెల 28, 29, 30 అంటే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి 3 రోజుల పాటు కాకినాడలో అయితే మకాం వేసి రాజకీయాలకు సంబంధించి రాబోయే రోజుల్లో పార్టీ పటిష్ట, పోటీ ఈ విషయాలకు సంబంధించి పూర్తి వ్యవహారాలన్నింటినీ కూడా కాకినాడ కేంద్రంగానే, ముఖ్యంగా కాకినాడ పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాలపై సమీక్ష అయితే నిర్వహించున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ పోటీ చేస్తుందనే దానిపై కూడా సమీక్ష తర్వాత స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇవాళ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే కాకినాడపై ప్రత్యేకమైన దృష్టి అయితే పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. 3 రోజులు సమీక్ష నిర్వహించడం పట్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే ఏర్పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత అంటే 11 గంటల ప్రాంతానికి నిర్దేశిత కాకినాడలో ఉన్నటువంటి గెస్ట్ హౌస్ కి అయితే చేరుకుంటారు. ముఖ్యంగా 28, 29, 30 తేదీల్లో కాకినాడ, అలాగే తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నియోజకవర్గాల్లోని పార్టీ పరిస్థితిపై సమీక్షలు అయితే నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు ఇక్కడే బస చేసి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలు, ఇతర కీలక నేతలు, కార్యకర్తలు అయితే స్వయంగా 1-to-1 అయితే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు నేతలని సమన్వయపరచడంతో పాటు జిల్లాలో పోటీకి అనుకూలమైన నియోజకవర్గాల గురించి ఏవైతే బలంగా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో తమ పార్టీ బలంగా ఉంది అన్న అనుకూలమైన నియోజకవర్గాలకు సంబంధించి అభిప్రాయాలు తెలుసుకునే కూడా అవకాశం అయితే ప్రస్తుతం ఉంది. ఉమ్మడి జిల్లాలో క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కూడా పర్యటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఇప్పటికే చెప్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇంకా షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తొలుత నుంచి కూడా ఫోకస్ పెట్టాలని భావించిన తరుణంలో ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పవన్ కళ్యాణ్ రాక తర్వాత ఆసక్తి రేపుతుందని చెప్పుకోవాలి. టీడీపీతో పొత్తులో భాగంగా ఈ జిల్లా నుంచి ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉందని ఎప్పటి నుంచో ఊహాగానాలు కూడా ఒకవైపు వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా వారాయాత్ర తూర్పుగోదావరి నుంచే ప్రారంభించిన సంగతి అందరికీ ఇప్పటికే తెలుసున్న పరిస్థితుల్లో జనసేన అనేది 2 జిల్లాల్లోనే ఏదో ఒక నియోజకవర్గం నుంచి ముఖ్యంగా పోటీ చేయాలని భావిస్తున్నారనే చర్చ కూడా ఒకవైపు నడుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో ఈసారి ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఈ 3 రోజుల పర్యటనలో కూడా ఏదైనా ప్రకటన వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈసారి కూడా 2 చోట్ల పోటీ చేస్తారా, ఒక్క నియోజకవర్గానికి పరిమితం అవుతారా అన్నది ప్రస్తుతం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే పవన్ మళ్ళీ గాజువాక నుండి పోటీ చేస్తారనే ఒకవైపు చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో కాకినాడ రూరల్, అర్బన్, పిఠాపురం, భీమవరం నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ 4 చోట్ల నుంచి కూడా తెర మీదకి ఈ అంశాలు రావడం, అక్కడి నుంచి పోటీ చేస్తారని ఒకవైపు నడుస్తున్న నేపథ్యంలో తిరుపతి నుంచి కూడా పోటీ చేస్తే బాగుంటుందని ప్రపోజల్ కూడా వచ్చిన నేపథ్యంలో జనసేన మాత్రం ఇంకా ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం అయితే ప్రస్తుతం తీసుకోలేదు. కాకపోతే టీడీపీ జనసేన వీలైనంత త్వరగా సీట్ల వ్యవహారం తేల్చాలన్న అంశంలో భాగంగానే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ముఖ్యంగా ఉమ్మడి తూర్పు తీర్పే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక మార్పు అయితే తీసుకొస్తుంది. ప్రత్యేకించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు ఏదైతే ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అదే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని గతం నుంచి వస్తున్న నానుడి ప్రకారమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ టూర్ కూడా ఉండబోబోతుంది. ఆ దిశగా 2 పార్టీలు కూడా కసరత్తు చేస్తున్నాయి. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం జిల్లా పర్యటనకు వస్తూ తొలుత ఏదైతే పొత్తు ప్రకటన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తొలిసారి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న నేతలతో చర్చించి ఏ స్థానాల్లో పోటీ చేస్తుందే బాగుందనే అభిప్రాయాలు కూడా
సేకరించే అవకాశం అయితే ఉండబోతుంది. అంతేకాదు టీడీపీతో సమయానికి సంబంధించి అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేనలతో చర్చించారు. అయితే మరోసారి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వచ్చి అలాగే పార్టీకి సంబంధించిన వ్యవహారాలు రైట్ వర్మ, రైట్, థ్యాంక్ యూ.